కళా కౌశలం గల పాఠశాల ఆవశ్యకత. మహర్షి దయానంద సరస్వతి. చూడండి, బాగా చదువుకున్న వారికి కూడా ఉద్యోగము దొరకడం లేదని, లేక వారు జీవన నిర్వహణార్థము తగిన ఏర్పాటు చేసుకొనలేకపోతున్నారని ఇప్పుడు స్పష్టమైంది. ఇటువంటి అవస్థను చూచి కూడా ఒక కళా కౌశలం గల పాఠశాల యొక్క ఆవశ్యకతను గురించి ఆలోచిస్తున్నాను. కొందరు వ్యక్తులను కళాకౌశలాన్ని, అంటే ఇక్కడ కళాకౌశలం అంటే ఆర్టిస్టిక్ స్కిల్ నేర్చుకోవడానికి జర్మనీ పంపాలని ఆలోచిస్తున్నాను. కానీ ఇక్కడే ఈ ఆర్యావర్తంలోనే అలా నేర్పేవారు లభించితే జర్మనీకి మనుషులను పంపవలసినటువంటి అవసరము ఉండదు. చూడండి, మహర్షి దయానంద సరస్వతి 200 సంవత్సరాల కిందటనే ఈ యొక్క మనిషిలో ఒక స్కిల్ అనేది ఉండాలి విద్యతో పాటు. అట్లా ఉన్నప్పుడు అట్లా నేర్పించే పాఠశాలలు కూడా ఉండాలి. ఉంటే వాళ్ళు ఏదో ఒక దాంట్లో బ్రతికి వాళ్ళ జీవన నిర్వహణార్థం చేసుకుంటారు. అంటే ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా ఆ స్కిల్లులన్నీ ఉండడం వల్లే అవి డెవలప్ అవుతున్నాయి. సింగపూర్ కానీ, జర్మనీ కానీ, జపాన్, చైనా, ఇవన్నీ ఆ వస్తువులన్నీ మనం చూడండి ఎన్ని వస్తువులు అవన్నీ అక్కడి నుంచే అవన్నీ వచ్చేది. కాబట్టి అటువంటి విద్యలు గిన మనమే నేర్చుకుంటే ఇక్కడ ఎంతమందికి ఉపాధి దొరుకుతుంది. కాబట్టి విద్యలతో పాటు ఆ యొక్క కళలు కూడా నేర్చుకోవాలని, అటువంటి పాఠశాలలు ఉండాలని దయానంద మహర్షి యొక్క ఆ రోజుల్లోనే ఆయన ఆలోచన చేసి దాన్ని పెట్టాలని కూడా చూశాడు. ఆ విధంగా ప్రయత్నం చేశాడు. ఓం